కిందటి సంవత్సరం వరకు ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోకో గింజలకి రేట్ ఇచ్చి కొనండి అని అంటున్నాం. ఎవరిని? అది కూడా కిందటి సంవత్సరం వరకు ఏ కంపెనీలు అయితే కొన్నాయో ఆ కంపెనీలనే అడుగుతున్నాం. ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్ రేట్లో సగానికి సగం రేటుకి కొనడానికి మాత్రమే ఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దాన్ని మేము నిరసిస్తున్నాం. ఈ కంపెనీలని వాళ్ళ సంగతి ఏంటో అడగమని చెప్పి గవర్నమెంట్ని అడుగుతున్నాం. అంతే తప్ప గవర్నమెంట్ని మేమేదో సబ్సిడీలు ఇమ్మనో గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు ఇమ్మనో అడగట్లా. ఈ రోజున చూస్తే ఇవాళ రోజున మీరు ఎవరన్నా గమనిస్తే $10,119 ఉంది టన్ను కోకో గింజల అంతర్జాతీయ మార్కెట్ ధర. ఇవాళ డాలర్ మారకం రేటు $86. దీని ప్రకారం ఈ రోజున కోకో గింజల రేటు $870 ఉండాలి. కంపెనీ వాళ్ళు $450 కొనడానికి పెటపెటలాడిపోతున్నారు. దాని మీద గవర్నమెంట్ $50 సబ్సిడీ ఇచ్చి ఇంకా ఇంతకంటే ఎక్కువ మీకు ఎందుకని అంటున్నారు. 870 ఎక్కడ 450 ఎక్కడ అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. $870 ఎక్కడ 450 ఎక్కడ? కేవలం దాని గురించే ఇక ఇట్లా నడిచేది కాదు, వీళ్ళని బతిమాలితే అయ్యేది కాదు అని చెప్పి రైతులందరం ఒక చోటకు వచ్చి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ ఒకటి ఏర్పాటు చేసుకుని మా గింజలు మేమే పోగు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుందాం వచ్చే సీజన్ నుంచి అనే నిర్ణయానికి వచ్చాం. దానికోసం రైతుల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళని కార్యోన్ముఖులను చేయడం కోసం ఉద్దేశించినటువంటి సదస్సు ఇది. చాలా విజయవంతంగా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగా వాళ్ళందరికీ అర్థమైంది. గ్రామాన తిరిగి రైతుల్ని ఈ ఎఫ్పిఓలో భాగస్వాములుగా మూలధన పెట్టుబడిదారులుగా తీసుకొచ్చి దీన్ని ఎఫ్పిఓ రిజిస్ట్రేషన్ ఈ నెలాఖరు లోపలే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి రిటైర్డ్ బ్యాంకర్స్, సీనియర్ పొజిషన్లో రిటైర్ అయినటువంటి బ్యాంకర్స్ చాలా మంది స్వచ్ఛందంగా ₹1 జీతం కూడా ఆశించకుండా వచ్చి దీనికి పనిచేయడానికి అని చెప్పి సిద్ధపడ్డారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక ఆదర్శంగా ఒక మార్గదర్శకంగా ఉండేటటువంటి ఎఫ్పిఓగా దీన్ని తయారు చేస్తామనే కృత నిశ్చయంతో ఈరోజు ఈ సదస్సు ముగిసింది. ప్రభుత్వానికి లేదు. రెండోది, ప్రభుత్వం ఏమనుకుంటున్నారంటే అరే మనం కంపెనీల మీద ఒత్తిడి పెడితే మానేసి వెళ్ళిపోతారేమో, మన ఇమేజ్ దెబ్బతింటదేమో, ప్రభుత్వ ఇమేజ్, వ్యాపారస్తుల్ని ఎల్లగొడుతున్నారని ఇమేజ్ వస్తుందేమోనని భయపడుతున్నారు. మేము అనేది ముందు అర్థం చేసుకోండి. మేము ఏం అడుగుతున్నాము అంటున్నాం. కంపెనీని ఇంత రేటు ఇవ్వండి అని మేము అడగట్లా. కిందటి సంవత్సరం దాకా అంతర్జాతీయ రేటు ఇచ్చావయ్యా, ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వట్లేదో సమాధానం చెప్పమంటున్నాం. ఆ మాట చెప్పించడానికి కూడా ప్రభుత్వానికి ఏంటి భేషజం, ఇబ్బంది ఏంటి? భేషజం అంటలా, అంత అసహాయత ఏంటో మాకు అర్థం కావట్లా. సరే మీరు అసహాయులు అంటే కానివ్వండి, మమ్మల్ని మేమే వీల్ హెల్ప్ అవర్ సెల్స్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.